చిలకలూరుపేట పట్టణం రూరల్ పరిధిలో ఉన్నటువంటి ఈ పసుమరుగుకు సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మ్యాగజైన్ కమ్ షాప్ క్రాకర్ షాపు చాలా పెద్దది. ఇది మాకు ఉన్న వాటిలోనే హోల్సేల్ మెయిన్ అంటారు. సో ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడే బిగిన్ చేసాం మేము. నేమ్ సార్ జనరల్ చెకింగ్. ఇది నేమ్ కేవీఆర్ క్రాకర్స్. గోడౌన్స్ కూడా 3 ఉన్నాయని చెప్తున్నారు. వాటన్నిటికి సంబంధించి లైసెన్స్లు అయితే అన్నీ చూపించారు. ఆయనకి ఒక్కొక్క దాంట్లో దీంట్లో 2 lakhs కెపాసిటీ పెట్టుకోవడానికి పర్మిషన్ ఉంది. అయితే అది 2 lakhs ఉందా, 3 lakhs ఉందా, 5 lakhs ఉందా అనేది వెరిఫై చేయడంతో పాటు దానికంటే కూడా ముఖ్యంగా లైసెన్స్ ఇచ్చేటప్పుడు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తున్నారా లేదా, ఫుల్ఫిల్ చేయనప్పుడే ఇష్యూస్ వస్తాయి. ముఖ్యంగా ఫైర్కి సంబంధించి ఏదైనా జరిగితే ఏమి అరేంజ్మెంట్స్ ఉన్నాయి, నా లైసెన్స్ నామ్స్లో ఏమి ఇచ్చారు, అవి ఫాలో అవుతున్నారా లేదా, దాని ప్రకారమే కండిషన్స్ ప్రకారమే బిల్డింగ్ ఉందా లేదా, బిల్డింగ్ ప్రెమిసెస్ కానీ బిల్డింగ్లో ఏర్పాటు చేసినటువంటి ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయని చెక్ చేశాము. మా ట్రైనింగ్ ఐపీఎస్ ఆఫీసర్ సార్ నిరంజన్ సారు, నేను, మా సిబ్బంది, మా ఎస్ఐ గారు, సిఐ గారు అందరం వచ్చి ఈరోజు చెక్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి లేట్ అవర్స్ అయింది కాబట్టి ఈ గోడౌన్ మా కంట్రోల్లో పెట్టుకొని, షాప్ కూడా కంట్రోల్లో పెట్టుకొని, రేపు అదర్ డిపార్ట్మెంట్స్ని కూడా తీసుకొని వచ్చి అందరి సమక్షంలో ఒకసారి మళ్ళీ రీవెరిఫై చేసి దీని మీద ఏమైనా కానీ ల్యాప్సెస్ కనుక ఉంటే దాన్ని మేము గవర్నమెంట్కి రాయడం జరుగుతుంది. As per the direction of DGP sir and SP sir Pannadu, we have conducted inspection of this firecracker godown in Chilkalurpet. All the documentation regarding licenses have been checked and verified by me personally and SDPO sir Hanumantrao sir. So right now the godown is under our control, and tomorrow by morning RDO and other officials from other departments will come and do the thorough inspection. Thank you. Why sir? Why checking this? Sorry? Why checking this? There was a recent incident in Kakinada regarding the untoward incident of the firecracker godown, and as a preventive measure we are doing this checking in our district also. Thank you so much. Sir.